ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అంతా నా కర్మ. నీకు తెలుసు, నా మనసులో ఏ భావాన్ని దాచుకోవడం నాకు చేత కాదు. కొంత మూర్ఖంగాను, మరికొంత కోపిష్టి గుణంతోనూ ఉంటాను. దానికి తోడు మా అమ్మ, మా అక్క, మేమంతా కఠినంగాను, కొన్నిసార్లు కర్కశంగాను అనిపిస్తాం. మేము అనుభవించిన కష్టాలు అలాంటివి. మేము దాటొచ్చిన జీవితం అలాంటిదే. నా 5వ ఏట నుండే తండ్రి లేకుండా పెరిగానిందో. మగదిక్కు లేని కుటుంబాన్ని, నన్ను అక్కని పోషించుకుంటూ తనని దాన్ని కాపాడుకోవడానికి అమ్మ అందరితో కాస్త కఠినంగాను ఎదురు తిరిగినట్టు ప్రవర్తించేది. అది అలా జీవితంలో అలవాటైపోయింది. డబ్బు లేకపోతే మనిషికి మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు. అందువల్లే డబ్బుకి అంత ప్రాధాన్యత ఇచ్చేలా అలవాటు పడ్డాం. అందుకని నేను ఇలాంటి తప్పుడు పని చేస్తున్నానని మాత్రం దయచేసి అనుకోకు. డబ్బుల కోసం అప్పుడప్పుడు పేకాట ఆడేవాణ్ణి, కానీ ఇంత దారుణాలు చేసే ధైర్యం నాకు లేదు. నువ్వే చూస్తున్నావుగా, పేకాట స్నేహితుల్ని కూడా నేను ఇంటికి పిలవడం లేదు. నీకు ఇబ్బందని మెల్లగా వాళ్ళని కూడా దూరం పెట్టాను. కానీ నేను అనుకున్నట్టు బ్రతకాలి. అంతవరకు నువ్వు ఉద్యోగం చేయాలని మాత్రం కోరుకున్నాను. అది తప్పని నేను అనుకోవడం లేదు. నేను అనుకున్నది చెయ్యాలన్నా, మనం వృద్ధిలోకి రావాలన్నా నువ్వు సర్దుకుపోవాలిందో. నువ్వే తప్పు చేయకపోతే ఈ నేరాన్ని ఎందుకు ఒప్పుకున్నావు? నేరం చేస్తే తప్పించుకోవడానికి చూస్తానే తప్ప నేనెందుకు ఒప్పుకుంటానిందు? జరిగింది నువ్వు కళ్ళారా చూసావు. ఆధారాలు దొరికింది అతని కారులో. నేను నిరపరాధిని అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. మరెందుకు ఒప్పుకున్నావు? ఒకటి స్వార్థంతో, రెండోది నీకోసం. మనం పారిపోయి పెళ్లి చేసుకుని ఆ కుటుంబాన్ని తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చిన పెద్ద మనసుతో నీకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు. ఆ ఉద్యోగాన్ని కాపాడుకోవాలనే స్వార్థంతో ఒప్పుకున్నాను. రెండోది నీ కోసం, నీ చెల్లెల కోసం. నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిరమ్మని మీ చెల్లెలు పంపడం వల్లే అతని ఇక్కడికి వచ్చి పోలీసులకి పట్టుబడ్డాడు. అతని ఇక్కడికి రావడం వల్ల పట్టుబడ్డాడన్న చెడ్డ పేరు నీకు కానీ నీ చెల్లెలికి కానీ అపరాధ భావం ఉండొద్దని, అలాగే వాళ్ళ కుటుంబ పరువు కాపాడి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అలా చేశాను. రాజారావు అంకుల్ ఈ కేసు గురించి చూసుకుంటారు. నాకేం భయం లేదా? ప్రణయ్, నువ్వు నిజంగా ఈ నేరం చేయలేదు కదా? ఎంత చెప్పినా నమ్మట్లేదా ఇందో? నా మీద ఒట్టేసి చెప్పు ప్రణయ్. నీ మీద ఒట్టిందో నేను ఏ నేరం చేయలేదు. నానా, ప్రపంచ వంట చరిత్రలో మధు తొలిసారిగా గులాబ్ జామున్ తయారు చేసింది. తిని ఎలా ఉందో చెప్పండి. అసలే ఎగ్జామ్ టైం అక్క, ఇప్పుడు నాకు ఈ రిస్క్ అవసరం అంటావా? ఏయ్, మరీ ఎక్కువ చేయకు. చాలా బాగుంది. అది నీ ఫీలింగ్ అక్క, తిన్నాక మాకు కదా తెలుస్తుంది ఒరిజినల్ ఫీలింగ్ ఏంటో. ఏం కాదులేవే, మధుకి ఎలా వండాలో నేనే చెప్పాను, తీసుకో. అవునా? ఇది మరీ ప్రమాదమే దివ్య. నేనేదో నీ పెళ్లి వరకు ఉందామనుకున్నాను, ఇప్పుడేదో తేడా కొట్టేలా ఉంది. నా వంటలు మరీ అంత దారుణంగా ఉంటాయా? అవును మరి, నా వంటల్లాగా ఉంటాయేంటి నీ వంటలు? ఏదో సర్దుకుపోతున్నావు అంతే. ఏ అలివేని, నీ అత్త బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, పెళ్ళి ఇన్నేళ్ళైనా వీపుకు తింటున్నావు మా అమ్మని. ఆ బాగా చెప్పావు. అదే నన్ను అత్తలాగా సాధిస్తూ ఉంటుంది. మీకు నిజంగా అలాంటి కోడలే వచ్చుండాలి, అప్పుడు తెలిసేది. అమ్మా, మీ ఇద్దరికో దండం. ముందు యుద్ధం ఆపి ఈ గులాబ్ జామున్ తినండి. దివ్య, ముందు నువ్వు తిని చెప్పు. బతుకు మీద ఆశ ఉన్నదాన్నక్క, రిస్క్ ఎందుకు? వద్దులే అక్క.
తంతాను. తిను ముందు. సరే అమ్మా, లవ్ యూ. నాన్న, లవ్ యూ. నానమ్మ, లవ్ యూ నానమ్మ. ఏయ్, తింటున్నాను. దేవుడా, సైలెన్స్. ఏంటి అల్లరి? ఇది క్లాస్ అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? బీకామ్ లో ఫిజిక్స్ చెప్పడానికి వస్తే మీరు హిస్టరీ చెప్పమంటారా? అసలు హిస్టరీలో ఎన్ని సూత్రాలు ఉంటాయో తెలుసా? ఎవరక్కడ? వాడిని తలకిందులుగా ఉరితేయండి. అదిగో వాడి పక్కనున్నోడికైతే ఉరి కూడా సరిపోదు. చక్కగా ఈ గులాబ్ జామున్లు తినిపించండి, చచ్చూరుకుంటాడు. అంత దారుణంగా ఉందా నా గులాబ్ జామున్? అక్క, మిగతా వాళ్ళు తిని చెప్తారక్క. అదృష్టం బాగుండి ఈ రోజు బాగా తప్పించుకున్నాడక్క. ఏయ్ మధు, వదలవే. ఆహా, ఓహో, అబ్బో, నీ గులాబ్ జామున్ల కంటే ఈ డబ్బులు ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి అక్క. చూడన్నా ఇది. ఏ దివ్య, ఊరుకో. నా కూతురు చేసింది బాగుంటుంది, నేను తిని చెప్తాను. ఒరే రామా, నీ కూతురు చేసింది నువ్వు బాగుందనే అంటావు. నీకంటే ముందు నేను తిని చెప్తా. అబ్బా, ఇది నమిలితే పంటి డాక్టర్తో పనిలేదు కదే. చూడన్నా, మీరు తిని చెప్పండి. ఆహాహా, అద్భుతం. అసలు మీ అమ్మ కూడా ఇంత బాగా చేయలేదమ్మా. చాలులే, నువ్వే మెచ్చుకోవాలి. ఇలా చేసి పెడితే దీని మొగుడు పారిపోతాడు. గులాబ్ జామున్ అంటే మెత్తగా ఉండాలి, పాకంలో తీపి సరిగ్గా ఉండాలి. మెత్తగానూ లేవు, తీపి సరిపోలేదు. అలా అంటావేంటమ్మా? పిల్లలు నేర్చుకునేటప్పుడు ప్రోత్సహించాలి కదా, తప్పుల్లోనే తెలుసుకుంటారు. నిజమేరా, పిల్లలు తప్పుల్లోనే తెలుసుకుంటారు. కానీ నువ్వే ఆ విషయం మర్చిపోతూ ఉంటావు. నేను దేని గురించి చెప్తున్నానో అర్థమైందా? అత్తయ్య, ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు, వదిలేయండి. అరే, నేనేం ఇబ్బంది పెట్టలేదే. తప్పు చేసిన బిడ్డకి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమంటున్నా. నానా, అక్క భర్త మంచివాడే. మావయ్య గారు కూడా మీకు చెప్పారు కదా. అక్కని వాళ్ళ అత్తగారి కుటుంబాన్ని మన ఇంటికి ఆహ్వానిద్దాం నానా. ప్లీజ్ నానా, ఒక్క మాట చెప్పండి నానా, ప్లీజ్. అలాగే. శుభం. మధు, ఈ ఆనందంలో రాళ్లలాంటి నీ గులాబ్ జాములు ఎన్నైనా తినేస్తానే. మొత్తం తీసుకొచ్చి పెట్టు. చెప్తా నేను ఈ సంగతి. అక్కకు ఫోన్ చేసి నీ సంగతి చెప్తాను. అబ్బా రాక్షసి. చూసావా రమణి, వాళ్ళక్క ఇంటికి రావడానికి వాళ్ళ నాన్న ఒప్పుకోగానే రెక్కలొచ్చినట్టుగా ఎలా ఎగిరిపోయిందో. ఇందు, ఇందు, ఇదిగో మీ చెల్లెలు ఫోన్ చేస్తుంది. హా మధు. అక్క, నాన్న నిన్ను ఇంటికి తీసుకురమ్మంటున్నారు. నాన్న రమ్మంటున్నారని నువ్వంటున్నావు, అంతే కదా? అదేం లేదక్క, నాన్నే ఒప్పుకున్నారు. అసలు ఆ మాటకొస్తే 4 రోజుల ముందే ఒప్పుకున్నారు. నీకు ఆ విషయం చెప్తే ఉద్యోగం చూసుకున్నాక వస్తానన్నా. ఇవాళ మావి వచ్చి మాట్లాడి మీ ఇద్దరి గురించి మంచి మాటలు చెప్పారు. నాన్న అర్థం చేసుకున్నారు. నిన్ను తీసుకురమ్మని చెప్పారు. సరే అన్నారు. లేదు మధు, నాన్న చెప్తేనే వస్తాను.
అబ్బా ఏంటక్క నువ్వు నాన్న చెప్పారని చెప్తున్నానుగా. రమ్మన్నానని నాన్న చెప్తేనే వస్తాను. కాస్తైనా నన్ను క్షమించి ఉంటే ఆయనే నాకు ఫోన్ చేసి రమ్మనేవారు. ఇప్పుడేంటి నాన్న నీకు చెప్పాలి అంతే కదా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఇందుని మీరు రమ్మన్నారని చెప్తుంటే తను నమ్మట్లేదు. మీరే ఫోన్లో చెప్పండి. చెప్పండి నాన్న. రమ్మని చెప్పాను కదమ్మా. అక్క విన్నావా? ఇప్పుడన్నా నమ్ముతావా? వెంటనే ఈ విషయం మీ ఆయనకి మీ అత్తయ్య గారికి చెప్పి రేపొద్దునే బయలుదేరి వచ్చేసేయండి. నువ్వు చెప్పడం ఏంటి, నేనే చెప్తాను. మీ ఆయనకో మీ అత్తయ్య గారికో ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడండి. చెప్పండి మధు గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు ఇందుని తీసుకొని మీ అందరినీ ఇంటికి రమ్మని చెప్పారు. రేపొద్దునే వచ్చేసేయండి. నిజమా? చాలా సంతోషం అండి. ఆంటీ వాళ్ళకు కూడా ఈ శుభవార్త చెప్పి రమ్మని చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఒకసారి అక్కకి ఫోన్ ఇస్తారా? ఇస్తున్నాను. ఇదిగో ఇందు. ఓకే అక్క, వెంటనే ఇలాగే సది పెట్టేసుకో. అలాగే. థ్యాంక్స్ మధు. థ్యాంక్స్ దేనికి పిచ్చిదానా? నీకంటే నేను హ్యాపీగా ఉన్నాను. పొద్దునే త్వరగా వచ్చేసేయండి. బాయ్. బాయ్ మధు. ఇందు, కంగారు పడకండి. సంతోషం పట్టలేక ఏడుస్తోంది. మా మామగారు హిందూని తీసుకొని రమ్మన్నారు. ఇందు, ఓ మంచి జరిగే ముందు ఒక్కోసారి చెడు జరుగుతుందంటారు. అటు మీ ఇంట్లోనూ ఇటు ఈ ఇంట్లోనూ ఎదురు చూడని కష్టం ఎదురైనా అది శుభానికే దారితీసింది. ఇక అంతా శుభమే. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని బట్టలు సర్దుకో. 4 రోజులు మీ ఇంట్లో ఉండొద్దువు. అమ్మయ్యా, దేవుడి దయవల్ల ఇప్పటికి ఓ కొలిక్కొచ్చింది. ఆ దేవుణ్ణి నేనే. వీడు చూడమ్మా మరీ ఎక్కువ చేస్తున్నాడు. హలో, వాళ్ళ నాన్న ఊరికే పోతే పోనీ అని పిలిచేశారనుకున్నావా? నన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళాక అక్కడ నేను వేసిన ప్లాన్ ప్రకారమే ఈ కేసు నెత్తినేసుకుని పావుల్ని గదిపా. దాని ఫలితమే ఇది. ఒప్పుకుంటాను లేరా బాబు, నువ్వు సూపరు. థ్యాంక్ యూ. హాయ్ హీరో. చెప్పు విలన్. ఏంటి విలనా? నన్ను హీరో అని సెటైరికల్ గా పిలుస్తున్నావుగా మరి. హలో, సెటైరికల్ గా ఏం పిలవలేదు. మొగుడు కోపిష్టేనా పాపిష్టేనా భార్యకి హీరోనే కదా అని పిలిచాను. అంటే నేను కోపిష్టిని పాపిష్టిని అంటున్నావా? పాపిస్ట్ అని ఏదో రైమింగ్ కోసం వాడానులేండి. కోపిస్ట్ అనేది మాత్రం కన్ఫర్మే కదా. నేనేమంత కోపిష్టిని కాదు. ఆ రూతర్ గాడి వల్లే నాకు ఆ ఇమేజ్ వచ్చేసింది. చాలేండి. మీ కోపిష్టి గుణానికి రూతర్ అనేని కారణంగా చెప్పకండి. మొగుణ్ణి కాదని వాణ్ణి వెనకేసుకొస్తావేంటి నువ్వు? మా అన్నయ్యని నేను కాకపోతే ఇంకెవరు వెనకేసుకొస్తారు? అయినా రూతర్ అన్నయ్య మీకు నమ్మిన బంటు, అది మర్చిపోకండి. ఇప్పుడు వాడి గురించి నాకెందుకు బ్యాండ్? మీరు మొదలెట్టిందే. అయినా నేను మిమ్మల్ని హీరో అంటే నన్ను విలన్ అంటారా? విలనా నేను? మరి ఇలా సాధించే భార్యని ఏమంటారు? నేను సాధిస్తున్నానా? అవునులే అంటారు. ఏదో ఉత్సాహంగా మొగుడుతో ఓ శుభవార్త షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. నా మూడ్ మొత్తం స్పాయిల్ చేశారు. నేను హర్ట్ అయ్యాను, అలిగాను. నేను మీతో మాట్లాడను. బొంగమూతి పెట్టుకున్నావా? నేను మీతో మాట్లాడినానుగా. మాట్లాడుతూనే ఉన్నావుగా. ఓ, ఫోన్ పెట్టేయాలా? సారీ సార్, పెట్టేస్తున్నా. హలో, పెట్టేసింది. పెద్ద బడాయి అబ్బాయి గారికి. ఫోన్ తనే పెట్టేసింది కదా, నేనెందుకు చేయాలి? తన్నే చేయని. నేనే మళ్ళీ కాల్ చేస్తాననుకుంటారేమో.
అస్సలు చేయను. విలన్ అంట విలన్. చేయని, ఆయనే చేయని. ఈ రాక్షసి బాగా పంతంతో ఉన్నట్టుంది. మొండిగట్టం పీడ పోయిందని ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. సర్లే, తప్పేదేముంది, మనమే చేద్దాం. సర్లే, తప్పేదే ఉంది, మనమే చేద్దాం. అయ్యగారు వేరే కాల్స్ లో బిజీ అయిపోయినట్టున్నారు. తిక్క మేళం నెంబర్ బ్లాక్ చేసిందో ఏంటో, కలవట్లేదు. సర్లే, పొద్దున్నే మాట్లాడదాం. దుర్మార్గుడు. భార్య అలిగితే దాన్ని బుజ్జగించాలని కూడా లేకుండా ఇలా వదిలేస్తాడా? ఆయన వదిలినా నేను వదలను. అమ్మో, ఈ రాక్షసి చేస్తుంది. వదిలేస్తారా ఇలాగా? పట్టించుకోరా? అరే, భార్య అలిగితే బుజ్జగించాలన్న కామన్ సెన్స్ కూడా ఉండదా మీకు? సముదాయించమని బుజ్జగించమని మేమే అడుక్కోవాలా? నేను కాల్ కట్ చేస్తే మళ్ళీ వెంటనే కాల్ చేయరా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నేను ఇక్కడ పిచ్చి దానిలా బాగుతూ ఉంటే సమాధానం చెప్పరేంటి? హలో హలో, ప్లీజ్ ఆప్తావా? నేను ఫోన్ ఎత్తి మాట్లాడేలోపు కొన్ని కోట్ల మాటలతో నా మీద పిడిగుద్దులు గుద్దుతున్నావు. తట్టుకుని మాట్లాడే గ్యాప్ అయినా ఇవ్వాలిగా. అయినా ఫోన్ కట్ చేసింది నువ్వు, నన్నంటావేంటి? అవును, కోప్పడతాం, అలుగుతాం, బుజ్జగించాలి మరి. ఇదిగో, నాకీ కొత్త టాస్కులు ఇవ్వద్దు. నీకు దండం పెడతాను, ఇంతటితో వదిలే. అంటే ఏంటి? నేను రాచి రంపాలు పెడుతున్నానా? లేదు, నువ్వు మాట్లాడుతుంటే నరాల్లో సూదులు గుచ్చినంత హాయిగా ఉంది. మరి ఇంత హాయిగా ముద్దుగా మాట్లాడే భార్యతో సంతోషంగా మాట్లాడడానికి ఏం ప్రాబ్లం మీకు? కరెక్టే, తప్పు నాదే. తప్పు ఒప్పుకున్నారు గనక క్షమించేస్తున్నాను. ఇంతకీ నేను దేనికి ఫోన్ చేశాను మీకు? ఏమో, నీకే తెలియాలి. అసలు భార్య ఎందుకు ఫోన్ చేసిందో కూడా తెలియకపోతే ఇక భర్తగా మీరు చేసేదేముందండి? అంతే, భార్య ఏం చెప్పాలనుకుంటుందో కూడా తెలీదు. ఏం మనిషో ఏంటో. హే భగవాన్. అదే ఏదో శుభవార్త అన్నావు. కరెక్ట్, శుభవార్త. మా అక్క వాళ్ళని ఇంటికి రమ్మని మా నాన్నగారే చెప్పారు. వాళ్ళు రేపు పొద్దునే వస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? వెంటనే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఓ అవునా, సూపర్ సూపర్ గుడ్ న్యూస్. అయితే ఇంకా హ్యాపీగా ఉండు. యా, సో హ్యాపీ. నేను హ్యాపీ. ఇంకా నువ్వు మళ్ళీ కోప్పడను అంటే ఒక మాట చెప్తాను. ఏంటిది? ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయేలా ఉంది. మళ్ళీ నేను కట్ చేశానని గొడవకు రాకు. సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. దేవుడా, ఒక శుభవార్తని ఇంత హింసించి చెప్పొచ్చని ఇప్పుడే తెలిసింది. ఏంటో, మొగుణ్ణిలా హింసిస్తే ఆ ఆనందమే వేరు. అదో తృప్తి. అక్క,
దివ్య ఇందు లోపలికి రా. పదండి రండి. రండి రండి. రండి ఆంటీ. కన్న తల్లంటే బిడ్డని బాగు చేయాలే గాని పాడు చేయకూడదు దేవకి. పెంచిన తల్లిగా నువ్వు గొప్పగా పెంచావేమో కానీ కన్న తల్లిగా మాత్రం నువ్వు ఫెయిల్ అయ్యావు. నందుని కనకపోయినా గొప్పగా పెంచావు. సుధీర్ని నవమాసాలు మోసి కన్నా కూడా సరిగా పెంచలేకపోయావు.